ఏదైతే చార్మినార్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసుకున్నట్లయితే మునావర్ ఫారూఖీ షో ద్వారా తలెత్తిన ఈ వివాదం రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు అటు ముస్లిం మత పెద్దలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మొహమ్మద్ ప్రవక్త మీద చేసినటువంటి అనుచితమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ పెద్ద ఎత్తున కూడా చార్మినార్ వంటి పరిసర ప్రాంతాల్లో కూడా ముస్లిం మత పెద్దలు ఎంఐఎం కార్యకర్తలు నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇలాంటి చర్యలకు మత విద్వేషాలు రెచ్చగొట్టే పరిస్థితులు ఎలాంటివి ఉన్నా ఎవరిని కూడా ఉపేక్షించలేదని కూడా స్పష్టం చేశారు. ఓ పక్క రాజకీయంగా కులుముకున్నటువంటి పరిస్థితిని పూర్తిగా ఉపేక్షించరాదని కూడా పెద్ద ఎత్తున కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ మనం చార్మినార్ దగ్గర పరిస్థితి చూసుకున్నట్లయితే పోలీసులు బలగాలు మోహరించాయి. సమస్యాత్మక ప్రాంతాలలో కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఆందోళనకారులు నిరసనకారులు అల్లర్లు చెలరేగకుండా చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను కూడా పూర్తి స్థాయిలో పాత బస్తీలో ఎలాంటి అల్లర్లు జరగకుండా కూడా అధికారులు సరైన బలగాలను భద్రత ఏర్పాటు చేశారని కూడా మనం పూర్తిగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాజా సింగ్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపడుతున్నట్టు దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. బైకాట్ రాజా సింగ్, అరెస్ట్ రాజా సింగ్ అనేటువంటి హ్యాష్ట్యాగ్తో కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఎట్టకేలకు అటు కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధిష్టానం కూడా రాజా సింగ్ సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కూడా అటు రాజా సింగ్ని ఏమంటే అరెస్ట్ చేయాలి, ఇలాంటి వ్యాఖ్యలు ఎలాంటి వర్గాల దేవులను కూడా కించపరిచే విధంగా ఉండకూడదని, ఇలాంటి పునరావృతం కాకుండా కూడా చూసుకోవాలని చెప్పేసి రాష్ట్ర అధిష్టానానికి అసదుద్దీన్ ఓవైసీ కోరినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఎంఐఎం నాయకులు కార్యకర్తలు కూడా ఆందోళనలు నిరసనలు పెద్ద ఎత్తున మనకు చూస్తున్నట్లయితే పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. పాత బస్సులు అల్లర్లు చెలరేయకుండా ఎలాంటి విద్వేషాలు విఘాతాలు చెలరేయకుండా కూడా పెద్ద ఎత్తున కూడా పోలీసులు మోహరించి భారీగా భద్రతా బలగాల ద్వారా ఈ ప్రాంతంలో అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యాత్మక ప్రాంతాలలో కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఎలాంటి విఘాతాలు విద్వేషాలు చెలరేయకుండా అల్లరి మొక్కల నుండి కూడా అటు సామాన్య ప్రజలకు కూడా రక్షణ కల్పించేటువంటి కూడా ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. ప్రధానంగా పాత బస్సుల అల్లర్లు చెల్లడానికి కారణమైనటువంటి మునావర్ ఫారూఖీ షో నిర్వహించడం ద్వారా బీజేపీ ఎమ్మెల్యే గోషామల్ రాజా సింగ్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు విడుదల చేసినటువంటి వీడియో ద్వారా ఈ అల్లర్లకు ముఖ్యంగా కారణమైందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు, మహమ్మద్ ప్రవక్త మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల నిరసనగా అటు ఎంఐఎం పెద్దలు మత పెద్దలు అలాగే కార్యకర్తలు నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఎంఐఎం నేతలు మత పెద్దలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలి, రాజా సింగ్ని అరెస్ట్ చేయాలని కూడా హ్యాష్ట్యాగ్తో బైకాట్ రాజా సింగ్, అరెస్ట్ రాజా సింగ్ అంటూ హ్యాష్ట్యాగ్తో కూడా ప్రచారం చేస్తున్నారు. ఆందోళనకరమైనటువంటి విషయమైనప్పటికీ కూడా అటు సీఎం కేసీఆర్ కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు ఏవి ఉన్నా కూడా వాటిని ఉపేక్షించేది లేదని కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే చార్మినార్, పాతబస్తీ వంటి పరిసర ప్రాంతాలలో కూడా సమస్యాత్మక ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరింపు చేశారు. అలాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను పూర్తి స్థాయిలో కూడా పాత బస్సులో బలగాలు మోహరించి భద్రతా బలగాలను మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆందోళనకారులు నిరసనకారులు చేపట్టేటువంటి ఆందోళన విషయంలో కూడా ఎవరిని ఉపేక్షించేది లేదంటూ కూడా సీఎం కేసీఆర్ మరీ స్పష్టం చేశారు. ఇటు డీజీపీ అటు హైదరాబాద్ మేడ్చల్ సైబరాబాద్ సిపిలు కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కూడా పాత బస్తీలో బలగాలను మోహరించి వాటి భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తిగా పరిశీలిస్తారు. రాజా సింగ్ చేసినటువంటి ఈ అనుచిత వ్యాఖ్యల వల్ల పూర్తి స్థాయిలో కూడా అన్ని వర్గాల వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా ఉందని చెప్పేసి కూడా వారిని ఎమ్మటే రాజా సింగ్ని అరెస్ట్ చేయాలని కూడా కోరుతున్నారు. ఒకవైపు బైకాట్ రాజా సింగ్, అరెస్ట్ రాజా సింగ్ హ్యాష్ట్యాగ్తో కూడా దేశం మొత్తంగా దుమారం లేపినటువంటి ఈ హ్యాష్ట్యాగ్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో కూడా వీటిపై ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వం వెంటనే రాజా సింగ్ని అరెస్ట్ చేయాలని కూడా అటు మత పెద్దలు ఎంఐఎం నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ఇలాంటి ఆందోళన చేసేటువంటి సమయాలలో కూడా ఎవరికి విఘాతం కలగకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరింపు చేసి బలగాలను పెట్టి అటు ఇబ్బంది కలగకుండా చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇది కేవలం కవిత లిక్కర్ స్కామ్ను డైవర్ట్ చేయడానికి చేసినటువంటి ప్రయత్నం కూడా అని చెప్పుకొస్తున్నారు. ఇటు బీజేపీ మీద మత విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీని కించపరిచే విధంగా వాటి మీద అభాండాలు వేసే విధంగా ఇటు కేసీఆర్ చేస్తున్నటువంటి కుట్ర కూడా అని బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పష్టం చేస్తూ మాట్లాడారు. అలాగే కేటీఆర్ కూడా ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టే వారిని కూడా ఎవరిని ఉపేక్షించేది లేదని, అలాగే ఇలాంటి చర్యలకు పాల్పడితే అటు ఎలాంటి వర్గమైనా కానీ ఎలాంటి మతపరమైన విషయాలలో సంబంధం ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా స్పష్టం చేశారు.
రాజా సింగ్ చేసినటువంటి ఈ అనుచిత వ్యాఖ్యల వల్ల అటు ప్రభుత్వాలు అటు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉందని కూడా, ఏదైతే అటు ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్స్ అందరినీ సమానంగా చూసేటువంటి ప్రభుత్వాలు కానీ ఏవైనా కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎవరి దేవులని వాళ్ళని అవమానపరచకుండా ఉంటే అది అందరూ మంచిగా ఉంటుందని కూడా చెప్పారు. ఈలోపు ఓవైసీ అసదుద్దీన్ చేసినటువంటి విషయం కూడా మనం స్పష్టంగా వినొచ్చు. ఇలాంటి విషయాలకు అటు హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ ఎవరైనా కూడా ఇలాంటి దేవుళ్ళ మీద కించపరిచే వ్యాఖ్యలు చేస్తే వారిని పూర్తి స్థాయిలో అసెంబ్లీకి ఎమ్మెల్యే కూడా అర్హత సాధించే విధంగా నిషేధించాలని కూడా స్పష్టం చేశారు. కెమెరామ్యాన్ మహేష్తో మహేష్, చార్మినార్, హైదరాబాద్.